సతీదేవి ఆత్మార్పణము, పార్వతీదేవి ఆవిర్భావము, తారకాసురుని జనన వృత్తాంతములను సవివరముగా వివరించి శ్రీ కుమార సంభవము స్కందోత్పత్తి 2వ భాగము. కుమారుడు అనగా సుబ్రహ్మణ్యుని జననమును తెలుసుకునే ముందు మనము సతీదేవికి సంబంధించిన కొన్ని విషయములను తెలుసుకోవలసి ఉంటుంది. దక్షుని కోరికపై జగన్మాత పార్వతీదేవి వారి ఇంట పుత్రికగా ఆవిర్భవించింది. సత్రయాగములో తాను వచ్చినప్పుడు లేచి నిలబడి గౌరవించలేదని భావించిన దక్ష ప్రజాపతి తన అల్లుడైన ఈశ్వరునిపై అకారణ ద్వేషమును పెంచుకున్నాడు. ఎలాగైనా ఈశ్వరుని అవమానించాలనే ఉద్దేశ్యముతో అతడు నిరీశ్వర యాగమును చేయదలచి ఆ యాగమునకు ఈశ్వరుడు పార్వతిని తప్ప మిగిలిన దేవగణమును ఋషిగణములను ఆహ్వానించాడు. ఈ సంగతి తెలిసిన సతీదేవి ఎలాగైనా తన తండ్రి చేసే యజ్ఞమునకు వెళ్ళాలని భావించి తన పతి అయిన ఈశ్వరుని అనుమతి కోరింది. కాని పరమేశ్వరుడు ఆ యజ్ఞమునకు దురుద్దేశ్యముతోనే దక్షుడు తమకు ఆహ్వానమును పంపలేదని, అందువలన అక్కడికి వెళ్ళినట్లయితే అవమానములకు గురి అవుతావని సతీదేవికి నచ్చజెప్పాడు. కాని సతీదేవి తన పట్టును వీడకపోవడంతో ఈశ్వరుడు నందీశ్వరుని ప్రమథగణములను తోడు ఇచ్చి సతీదేవిని దక్షయజ్ఞమునకు పంపాడు. తీరా అక్కడికి వెళ్ళిన సతీదేవి ఈశ్వరుడు చెప్పినట్లుగానే తిరస్కారమునకు గురి అయింది. కేవలము తనను తృణీకార భావముతో చూడడమే కాక జగదీశ్వరుడైన పరమేశ్వరుని తన తండ్రి అయిన దక్షుడు అనేక నిందాభాషణములాడుటను సతీదేవి సహించలేకపోయింది. దాక్షాయణిగా పిలిపించుకోవడం తనకిష్టము లేదని తన యోగ సాధనా బలముతో శరీరమును ఆత్మాగ్నికి ఆహుతి చేసుకుని మరలా తాను పుట్టుటకై హిమవంతుని భార్య అయిన మేనాదేవి గర్భవాసములోనికి చేరుకున్నది. వారి ఇంట కుమార్తెగా ఆవిర్భవించిన హైమవతి దినదిన ప్రవర్ధమానయై చంద్రరేఖ వలె తేజోవంతమైన అవయవములు కలిగి ప్రకాశిస్తూ తల్లిదండ్రులైన హిమవంతుడు మేనాదేవిల ముద్దుల పంటగా పెరిగి పెద్దదవుతున్నది. మిక్కిలి ప్రకాశముగా వెలుగుతున్న జ్వాల చేత దీపము ప్రకాశించున్నట్లుగా త్రిపథగామిగా స్వర్గ మత్య పాతాళ లోకములు అనే 3 మార్గములలో ప్రవహించే గంగానది చేత దేవమార్గము ప్రకాశించున్నట్లుగా వ్యాకరణాది విద్యా సంస్కారము కలిగిన వాక్కు చేత విద్వాంసుడు ప్రకాశించేటట్లుగా పార్వతీదేవి చేత హిమవంతుడు మేనాదేవి పవిత్రులై ప్రకాశిస్తున్నారు. ఒకనాడు ముల్లోకములలోనూ ప్రయాణించే నారద మహర్షి హిమవంతుని వద్దకు వచ్చి తండ్రి వద్దనున్న కన్య అయిన పార్వతీదేవిని చూచి, మీ పుత్రిక పరమేశ్వరుని శరీరములో సగభాగమును సంపాదిస్తుందని, సవతులు లేని కాపురము చేస్తుందని హిమవంతునకు వివరించాడు. నారదుని మాటలకు మేనాదేవి హిమవంతులు ఎంతో సంతోషించారు. కానీ ఎప్పుడైతే యోగాగ్ని యందు సతీదేవి తన దేహమును పరిత్యజించినదో అప్పటి నుండి శివుడు లౌకిక సంగములను విడిచి జితేంద్రియుడై తపస్సును చేసుకొనుటకై గంగా ప్రవాహము చే ఎల్లప్పుడూ తడుపబడుచుండు దేవదారు వృక్షములు గలది, కస్తూరి పరిమళములు కలిగినది అయిన ఒక హిమవత్ పర్వతపు చర్యందు కూర్చుని తపస్సమాధిలో మునిగి ఉన్నాడు. తపస్సు చేసిన వారి తపమునకు ఫలములను స్వయముగా తానే ఇవ్వగలిగినట్టి పరమేశ్వరుడు ఏ ఫలమును ఆశించి తపస్సమాధిలో ఉన్నాడో తెలియదు.
నగములకు అనగా పర్వతములకు అధినాయకుడైన హిమవంతుడు చేసేదేమీ లేక అర్ఘ్యపాద్యాది జలోపచారములతో అర్చించి ఈశ్వరుని ఆరాధించుటకై జయ విజయ అనే ఇరువురు చెలికెత్తెలతో సహా నిష్ఠా నియమవంతురాలైన తన కుమార్తె పార్వతీదేవిని నియమించాడు. పార్వతీదేవి తనకు పరిచర్యలు చేయుటకు జితేంద్రియుడైన ఈశ్వరుడు కూడా అంగీకరించాడు. పార్వతీదేవి దేవ పూజకు పుష్పములను తెస్తూ తపోవేదికను శుభ్రము చేస్తూ నిత్యకర్మానుష్ఠానమునకు జలమును దర్భలు మొదలైన వాటిని సమకూరుస్తూ ప్రతిదినము ఈశ్వరుని భక్తితో సేవిస్తున్నది. ఇక ఇక్కడ పునాది పడుతున్నది కుమార సంభవమునకు. కశ్యప మహర్షి ఇరువురు భార్యలలో రెండవ భార్య అయిన దితికి పుత్రుడైన వజ్రాంగునకు అతని భార్య అయిన వరాంగినికి బ్రహ్మ యొక్క వరముతో దేవతలను సైతము వణికించగల ఒక పుత్రుడు కలిగాడు. ఆ తల్లిదండ్రులు ఆ బాలునికి తారకుడు అని నామకరణం చేశారు. ఆసురీ ప్రవృత్తి కలిగిన ఆ తారకాసురుడు జన్మించిన సమయములో దేవతలకు అనేకములైన దుశ్శకునములు కనిపించాయి. భూమి విపరీతముగా కంపించింది. అన్ని దిక్కులలోనూ మంటలు ప్రజ్వరిల్లాయి. తోకచుక్కలు పొడచూపినాయి. పట్టపగలు అంధకారము వ్యాపించినది. ఈ భూమండలమునకు ఏదో ప్రళయము రాబోతున్నదని ప్రజలు దేవలోకమునకు ఏమి ప్రమాదం జరుగుతుందో అని దేవతలు భీతి చెందారు. తారకాసురుడు దినదినము ప్రవర్ధమానుడవుతూ అతి భీకరాకారుడుగా మారాడు. అప్పుడు తల్లి అయిన వరాంగిని తారకునితో, నాయనా, నీవు దేవతలను అవలీలగా జయించగల బలశాలివి కావాలి. అందుకు నీవు బ్రహ్మదేవుని గురించి తపము చేసి ఆ దేవుని అనుగ్రహమును పొందుమని కుమారునితో పలికింది. అందుకు అంగీకరించిన తారకాసురుడు తపస్సు చేయడానికై ఘోరాటవికి బయలుదేరాడు. తదుపరి కథా వివరము నా తరువాతి భాగములో.